ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు పీక్స్కు చేరుకుంటున్నాయి. ఈ తరుణంలో యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన ముగిసింది. భారత్ ఇజ్రాయెల్ దౌత్య చరిత్రలో ఇదొక కొత్త అధ్యాయం. ఇజ్రాయెల్ పార్లమెంటులో మోదీకి అపూర్వ స్వాగతం, అరుదైన గౌరవం లభించాయి. స్పీకర్ ఆఫ్ ది క్నెసెట్ మెడల్ను అందుకున్న తొలి ప్రపంచ నాయకుడిగా మోదీ నిలిచారు. ఇజ్రాయెల్ పార్లమెంటులో ఉగ్రవాదంపై గర్జించిన మోదీ అదే సమయంలో శాంతి మంత్రాన్ని కూడా పఠించారు. అసలు భారత్ ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు ఏ స్థాయికి చేరాయి? రక్షణ, వాణిజ్య రంగాల్లో కుదిరిన ఆ 16 ఒప్పందాల వ్యూహమేంటి? ఇజ్రాయెల్తో దోస్తీ చేస్తూనే పాలస్తీనా, ఇరాన్ సంబంధాలను భారత్ ఎలా బ్యాలెన్స్ చేస్తోంది? మోదీ 2 రోజుల ఇజ్రాయెల్ పర్యటనలో టాప్ 5 హైలైట్స్ ఏంటో ఈ ప్రత్యేక స్టోరీలో చూద్దాం. ఇజ్రాయెల్ గడ్డపై మోడీ ఎందుకు గర్జించారు? ఇజ్రాయెల్తో మోడీ కుదుర్చుకున్న డీల్స్ ఏంటి? ఇజ్రాయెల్ దోస్తీతో ఇరాన్ను భారత్ వదిలేస్తోందా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 రోజుల ఇజ్రాయెల్ పర్యటన ముగిసింది. 2 రోజుల పర్యటన అయినా ఇజ్రాయెల్లో మాత్రం ప్రధాని గడిపింది 24 గంటలు మాత్రమే. అయినా ఈ పర్యటనపై ప్రపంచం ఫోకస్ చేసింది. ఎందుకంటే పశ్చిమాసియాలో గంటికలు మోగుతున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య ఉధృత పరిస్థితులు రేగుతున్నాయి. పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ పర్యటనను ప్రధాని మోడీ అర్థవంతంగా ముగించారు. ప్రధాని ఇజ్రాయెల్ సందర్శనలో 5 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది, ప్రధాని మోడీ కెన్నెసెట్ను సందర్శించడం. కెన్నెసెట్ అంటే ఇజ్రాయెల్ పార్లమెంట్. ఇజ్రాయెల్ పర్యటనలో తొలి రోజు అంటే ఫిబ్రవరి 25న ఆ దేశ పార్లమెంట్లో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగించిన తొలి భారతీయ ప్రధాని నరేంద్ర మోడీ కావడం విశేషం. ప్రధాని మోడీకి ఇజ్రాయెల్ పార్లమెంట్ ఘన స్వాగతం పలికింది. భారత ప్రధాని నరేంద్ర మోడీకి స్పీకర్ ఆఫ్ ది కెనెట్ పురస్కారాన్ని కూడా ఇజ్రాయెల్ ప్రదానం చేసింది. ఇది ఇజ్రాయెల్ పార్లమెంట్ ఇచ్చే అత్యున్నత గౌరవ పురస్కారం. ఈ గౌరవాన్ని అందుకున్న మొట్టమొదటి ప్రపంచ నాయకుడు ప్రధాని మోడీనే అని నివేదికలు వెల్లడించాయి. ఈ పురస్కారం ప్రదానం చేసే సందర్భంగా ప్రధాని మోడీని తన సోదరుడంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంబోధించారు. I said, Narendra, my dear friend, these are not just words. I would almost venture to say, more than a friend, a brother. In many ways, brothers. మోడీ పర్యటనలో రెండో హైలైట్ ప్రధాని మోడీ ప్రసంగం. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడిని భారత ప్రధాని ఖండించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్కు అండగా భారత్ నిలుస్తుందని ప్రధాని తేల్చి చెప్పారు. హమాస్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరి కుటుంబానికి భారత ప్రజల తరపున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు మోడీ తెలిపారు. అక్టోబర్ 7న హమాస్ జరిపిన కిరాతక ఉగ్రదాడిలో సర్వస్వాన్ని కోల్పోయిన వారి బాధను తాము అర్థం చేసుకోగలమని ప్రధాని చెప్పారు. ఇజ్రాయేలీయుల ఆవేదనను తాము గుర్తిస్తున్నామన్నారు. మీ దుఃఖంలో పాల్పంచుకుంటున్నామన్నారు. ఈ క్లిష్ట సమయంలోనే కాకుండా మున్ముందు కూడా భారత్ పూర్తి విశ్వాసంతో ఇజ్రాయెల్కు అండగా ఉంటుందని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. 3 ఏళ్ల క్రితం అంటే 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై 1000 రాకెట్లతోటి హమాస్ దాడి చేసింది. ఈ దాడిలో 1200 మందిని హమాస్ హతమార్చింది. 250 మందికి పైగా అమాయకులను హమాస్ బంధించింది. దీనికి ప్రతీకారంగానే ఇజ్రాయెల్ గాజాలో మిలిటరీ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్ 2 ఏళ్లకు పైగా సాగింది. క్రమబద్ధంగా హమాస్ టాప్ నాయకులను ఇజ్రాయెల్ అంతం చేసింది. లెబనాన్ను, హిజ్బుల్లాను కూడా ఇజ్రాయెల్ అంతం చేసినంత పని చేసింది. కానీ హమాస్ను మాత్రం ఇప్పటికీ ఇజ్రాయెల్ నిర్వీర్యం చేయలేకపోయింది. యుద్ధం ముగిసిన బందీలందరినీ ఇజ్రాయెల్ వెనక్కి తీసుకురాలేకపోయింది. అంతేకాదు, ఈ మిలిటరీ ఆపరేషన్ కోసం ఇజ్రాయెల్ భారీగానే వెచ్చించింది. సుమారు 70,000 మంది ఈ యుద్ధంలో చనిపోయారు. వారిలో ఎక్కువ శాతం మంది సాధారణ పౌరులు. గాజాలో దాడులు జరుగుతున్న సమయంలో అక్కడి ప్రజలకు మానవతా సాయం అందించిన దేశాల్లో భారత్ కూడా ఉంది. అదే సమయంలో ఉగ్రవాదాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై జరిగిన దాడికి 26-11 ముంబై ఉగ్రదాడులకు మధ్య ఉన్న సారూప్యతలను ప్రధాని మోడీ చూపించారు. ముంబై ఉగ్రదాడిలో 160 మందిని పాకిస్తాన్ ఉగ్రవాదులు పట్టణ పెట్టుకున్నారు. అందులో ఇజ్రాయెల్ పౌరులు కూడా ఉన్నారు. భారత ప్రధాని సందేశం ఇజ్రాయెల్ పార్లమెంటు సభ్యుల్లో గొప్ప స్పందన కలిగించింది. భారత్కు కూడా ఉగ్రవాదం అనేది చేదు అనుభవం అన్నారు. 2 దేశాలు నిత్యం ఎదుర్కొంటున్న వాస్తవం ఉగ్రవాదమని కెన్నెసెట్లో మోడీ గుర్తు చేశారు. ఇజ్రాయెల్ పర్యటనలో ప్రధాని 3వ హైలైట్ గాజా పీస్ ప్లాన్. గాజా శాంతి ప్రణాళికకు ప్రధాని మోడీ మద్దతు పలికారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదించిన గాజా శాంతి చొరవ ఒక పరిష్కార మార్గాన్ని చూపుతుందని ప్రధాని ఆశించారు. పాలస్తీనా సమస్య పరిష్కారంతో పాటు ఈ ప్రాంతంలో ప్రజలందరికీ న్యాయబద్ధమైన, శాశ్వతమైన శాంతి చేకూర్చడంలో శాంతి ప్రణాళిక కీలక పాత్ర పోషిస్తుందని భారత్ విశ్వసిస్తున్నట్టు ప్రధాని తెలిపారు. ప్రధాని మోడీ ప్రసంగానికి ఇజ్రాయెల్ పార్లమెంటు సభ్యుల్లో మంచి స్పందన లభించింది.
ప్రధాని ప్రసంగంపై ఇజ్రాయెల్ పార్లమెంటు కరతాళ ధ్వనులతోటి మారుమోగింది. సభ్యులందరూ లేచి నిలబడి మోడీపై గౌరవాన్ని చూపించారు. ఆ తర్వాత అక్కడి నాయకులు ప్రధాని మోడీతో సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు. ఇవన్నీ మోడీ ఇజ్రాయెల్ పర్యటనలో మొదటి రోజు జరిగిన విశేషాలుగా చెప్పవచ్చు. ఇక రెండో రోజు ఫిబ్రవరి 26న ఇజ్రాయెల్ భారత ప్రధానులు అసలు పనిలోకి దిగారు. 4వ హైలైట్ మోడీ నెతన్యాహు ద్వైపాక్షిక చర్చలు. భారత్ ఇజ్రాయెల్ మధ్య సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకున్నాయి. అధికారికంగా ఇరు దేశాల దౌత్యపరమైన హోదాను ఇది పెంచుతోంది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య అణు విద్యుత్, అంతరిక్ష సహకారం, వ్యవసాయ సాంకేతికత, రక్షణ రంగాలతో సహా 16 ఒప్పందాలు కుదిరాయి. ఈ సమావేశానికి ముందు $1,000 కోట్ల విలువైన రక్షణ ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సమావేశంలో వాటి గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ మొత్తంగా చూస్తే ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు మరింత బలోపేతమవుతున్నాయి. ఇప్పటికే భారత్కు ఆయుధాలను సరఫరా చేసే దేశాల్లో ఇజ్రాయెల్ అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు ఇరు దేశాలు కలిసి ఆయుధాలను తయారు చేయడం గురించి చర్చలు జరుపుతున్నాయి. అంటే భారత్, ఇజ్రాయెల్ ఉమ్మడిగా ఆయుధాల అభివృద్ధి, ఉత్పత్తితో పాటు సాంకేతిక పరిజ్ఞానం బదిలీ జరగనున్నాయి. 5వ హైలైట్ భారత్ ఇజ్రాయెల్ వాణిజ్య ఒప్పందం. ఇరు దేశాల మధ్య త్వరలో ఓ వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కోసం చర్చలను వేగవంతం చేయాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి. ఈ చర్చలు ఏళ్ల తరబడి కొనసాగుతున్నప్పటికీ తాజా సమావేశంలో వాటికి కొత్త ఊపిరి పోస్తుంది. పరస్పర ప్రయోజనకరమైన ఓ ఒప్పందంతో సుంకాలు తగ్గి మార్కెట్ పరిధి పెరుగుతోంది. సాంకేతిక పరిజ్ఞానం మార్పిడి మరింత వేగవంతం అవుతోంది. ప్రధానంగా రక్షణ రంగ తయారీ, వ్యవసాయం, డిజిటల్ ఆవిష్కరణలు, స్వచ్ఛమైన ఇంధన రంగాలపై ఇరు దేశాలు దృష్టి సారించాయి. మొత్తంగా చెప్పాలంటే మోడీ పర్యటన భారత్ ఇజ్రాయెల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక ప్రధాన మలుపుగా నిలుస్తుంది. అధికారిక చర్చల అనంతరం ఇరు దేశాల నేతలు కలిసి ఇజ్రాయెల్లోని హెలికాస్ట్ స్మారక చిహ్నం యాద్ వాషెంను సందర్శించారు. అక్కడ ప్రధాని మోడీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అఖండ జ్యోతి ఎదుట నిలబడి అంజలి ఘటించారు. అనంతరం ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్తో కలిసి ఒక మొక్కను నాటారు. అనంతరం ఇజ్రాయెల్లోని భారతీయ సంరక్షకులను కలిశారు. ఈ సందర్భంగా తిరువాతిరా నృత్యాన్ని ప్రదర్శించారు. తిరువాతిరా అనేది కేరళలోని సాంప్రదాయ నృత్యం. సో భారత ప్రధాని నరేంద్ర మోడీ 2 రోజుల ఇజ్రాయెల్ పర్యటనలో ప్రధానమైన 5 విశేషాలు ఇవన్నమాట. ప్రధాని మోడీ ఇజ్రాయెల్ పర్యటన భారత విదేశాంగ విధాన సారాంశమైన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని నొక్కి చెబుతోంది. 9 ఏళ్ల క్రితం ఇజ్రాయెల్ని సందర్శించిన మొట్టమొదటి భారత ప్రధానిగా మోడీ చరిత్ర సృష్టించారు. అదే సమయంలో పాలస్తీనా అంశాన్ని ఇజ్రాయెల్ సంబంధాల నుంచి వేరు చేసి స్వతంత్రంగా వ్యవహరించారు. భారత్ ఇప్పటికీ పాలస్తీనియులతో సంబంధాలను కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్ శత్రుదేశమైన ఇరాన్తోనూ భారత్ బంధాన్ని కాపాడుకుంటోంది. సౌదీ అరేబియా వంటి అరబ్ దేశాలకు భారత్ కీలక భాగస్వామిగా ఉంది. అదే సమయంలో యూదు దేశమైన ఇజ్రాయెల్తో కూడా తన సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది. సింపుల్గా చెప్పాలంటే ఏ ఒక్క కూటమికో ఏ దేశానికో అంటిపెట్టుకోదని భారత్ స్పష్టత ఇచ్చింది. తమకు అందరితోనూ సంబంధాలు కావాలని తేల్చి చెప్పింది. దౌత్యం దౌత్యమే, దేశ ప్రయోజనమేనని భారత్ క్లారిటీ ఇస్తోంది. ప్రాంతీయంగా నెలకొన్న తరుణంలో ప్రధాని మోడీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లడం భారత విదేశీ సిద్ధాంతానికి నిలువెత్తు నిదర్శనంగా చెప్పవచ్చు.